హాయ్ హలో గాయ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. మళ్ళీ ఎక్కడికి వెళ్తుందా అనుకుంటున్నారా? నేనైతే ఇప్పుడు ట్రైనింగ్లో ఉన్నాను. సో దానికి సంబంధించి కొన్ని ఫీల్డ్ విజిట్ చేద్దామని చెప్పి వెళ్తూ ఉన్నాం. సో ఇక్కడ వెళ్ళే దారిలో ఈ నేచర్ అయితే చాలా బాగా అనిపించింది. సో దానికోసం ఈ వీడియోస్ అంతా తీశాను. ఆ నేచర్ చాలా అంటే చాలా అందంగా కనిపించింది. ఆ కొండల మధ్యలో నుండి స్నో ఇంకా అలాగే ఉంది. 12 ఆ టైం అవుతున్నా కూడా ఇంకా ఆ స్నో అట్లాగే ఉంది. సో ఇంకా మేము వెళ్ళే దారిలో అయితే 3 కిలోమీటర్స్ దాకా మేము నడిచాము. ఆ నడిచే దారిలో వర్షం పడుతుంది. మధ్యలో ఫీల్డ్కి వెళ్ళే దారిలో వెళ్తూ ఉన్నప్పుడు వర్షం పడుద్ది, మళ్ళీ ఆగిపోద్ది, మళ్ళీ పడుద్ది, మళ్ళీ ఆగిపోద్ది. అట్లా మొత్తం వర్షమే పడింది. మేమైతే మంచిగా విజిట్ చేసి వద్దాము అనుకున్నాము. అక్కడ చూస్తే ప్రతిసారి వర్షమే పడుతుంది. కరెక్ట్గా ఫీల్డ్కి వెళ్ళే టైంకి కరెక్ట్గా పడుతుంది. మళ్ళీ విలేజ్కి వెళ్ళేసరికి మళ్ళీ ఆగిపోద్ది, మళ్ళీ ఫీల్డ్కి వెళ్ళేసరికి మళ్ళీ పడుతుంది. ప్రతిసారి అట్లే పడింది. కాకపోతే ఈ మధ్యలో ఉన్న గ్యాప్లో ఈ వర్షం పడదు కదా, ఆ టైంలో అంతా ఈ వీడియోస్ అయితే తీశాను. ఆ నేచర్ అయితే నాకు చాలా అంటే చాలా నచ్చింది. సో మీకు చూపిద్దామని ఈ వీడియోస్ అయితే చేశాను. ఇంకా మీరు చూస్తున్నారు కదా, చూడండి ఆ కొండల మధ్యలో నుండి స్నో వాలుతూ ఉంది. ఇంకా ఆ కొండలు అయితే ఎక్కడ నాకు చాలా ఇష్టం. కానీ ఆ కొండలు ఎక్కేంత టైం లేక ఆల్రెడీ మేము ఉరుకులు పరుగుల్లో ఉన్నాము. వర్షం పడుద్ది మళ్ళీ అలాగా అని చెప్పి. సో ఈ కొండలు అయితే ఎక్కలేదు, కానీ ఆ చూస్తూ అయితే నేను చాలా అంటే చాలా ఎంజాయ్ చేశాను. ఇంకా ఎక్కడ ప్లేస్ అనుకుంటున్నారా? ఇదైతే కర్ణాటక స్టేట్లోని ఒక విలేజ్, అంటే 2-3 విలేజెస్ విజిట్ చేసాము. సో కర్ణాటక స్టేట్లో బాగేపల్లి దగ్గరలో ఉన్నాయి ఆ విలేజెస్. కానీ ఆ కొండలు అయితే చాలా అంటే చాలా అందంగా ఉన్నాయి. ఇంకా ఇక్కడైతే మధ్యలో వెళ్ళే దారిలో ఈ ఒక చిన్న అంటే చెరువులోకి వాటర్ వెళ్ళే దారిలాగా ఉంది. అంటే అన్నీ కలెక్ట్ చేసి ఫీల్డ్స్లో నుండి ఈ వాటర్ అయితే కలెక్ట్ అవుతున్నాయి. ఆ వాటర్ అయితే ఇక్కడ ఉంది. ఇక్కడ నుండి అక్కడికి సప్లై ఉంది లోపలికి. బ్రిడ్జ్ కదా, ఆ బ్రిడ్జ్లో నుండి వెళ్తుంది. ఇదైతే చూడడానికి మంచిగా అనిపించి ఇది కూడా వీడియో తీశాను. ఇంకా చాలా అంటే చాలా బాగుంది. ఆ నేచర్ అయితే చూడడానికి అయితే చాలా బాగుంటుంది. ఇంకా మార్నింగే వెళ్తే చాలా అంటే చాలా మంచి ఉంటుంది. ఐ థింక్ చూడండి ఆ కొండలు మొత్తం కొండలే ఉన్నాయి. ఆ నేచర్ కానీ నాకు చాలా నచ్చింది, అంటే చాలా నచ్చింది. ఎంత బాగుందో అనిపించింది. అక్కడే ఉంటే ఇంకా ఎంత బాగుంటుంది కదా అనిపించింది. అంటే మా ఊరి సైడ్ అయితే ఇలా కొండలంతా ఉండవు. సో నాకు చాలా ఇష్టం కొండలు అంటే. కాకపోతే అక్కడే ఉండే వాళ్ళకైతే ఏముందిలే అనిపిస్తుంది. కానీ ఇక్కడ సేమ్ ఇదే హిల్స్ లాగా మంచిగా నంది హిల్స్ ఉంది కదా కర్ణాటక స్టేట్లో, అక్కడైతే ఇంకా చాలా బాగుంటుంది. మొత్తం ఇంకా అది హై ఏరియా. సో ఇంకా మంచిగా ఉంటుంది. మేమైతే ఇంకా ఎక్కడికి వెళ్ళలేదు, కానీ వెళ్ళాలి అనుకుంటున్నాము మేము ఫ్రెండ్స్ అందరం కలిపి. ఇంకా ఈరోజు మాత్రం మాకు చాలా ఎక్స్పీరియన్స్ డే. ఎందుకంటే మొత్తం వర్షము. ఒక్కసారి కూడా మేము ఇట్లా ఫీల్డ్ విజిట్కి వెళ్ళినప్పుడు మరీ ఇంత వర్షం పడలేదు. వర్షం పడుతుంది, ఆగిపోతుంది. సో ఇది మాత్రం మాకు మంచిగా మెమరీ. అండ్ ఇక్కడైతే మంచిగా ఆవులు, ఎద్దులు అంటారు కదా, ఎద్దులు మేస్తూ ఉన్నాయి ఫీడ్. మళ్ళీ ఇంకా కొండలు, ఆ ఎద్దులు కనిపించేసరికి సరే తీద్దాంలే. చాలామందికి తెలిసి ఉండదు ఎలా ఉంటాయి ఎద్దులు అంటే కూడా ఏంటో తెలియదు. అప్పుడు కాలంలో అయితే మంచిగా ఎద్దులు కట్టే కదా ఫీల్డ్ వర్క్స్ అంతా చేస్తూ ఉన్నారు. అలాగే పంట ఇత్తడం కానీ మొత్తం అంతా ఎద్దులతోనే ఉండింది కదా. ఇప్పుడైతే చాలా తక్కువైపోయాయి, ఎందుకంటే ట్రాక్టర్స్ ఇవన్నీ రావడం వల్ల. సో చూస్తారు కదా అని ఒకసారి అవి మొత్తం తీశాను. అలాగే చూడండి మా వాళ్ళు అయితే వెళ్తూ ఉన్నారు, నేను వెనకాల వీడియోలు తీసుకుంటూ వస్తూ ఉన్నాను. ఇంకా వెళ్ళే దారిలో మొత్తం వర్షం, చిన్నగా చినుకులు అయితే పడుతున్నాయి. బట్ పర్లేదులే కానీ వెళ్దాం, చిన్నగానే పడుతుంది కదా అని మేమైతే వెళ్ళాము. సో ఇక్కడైతే చూడండి మంచిగా దూరంగా ఇది చెప్తారు కదా, దూరపు కొండలు నునుపు అని. బట్ కొంచెం దగ్గర ఉన్నారు కాబట్టి మంచిగా ఆ నేచర్ అంతా ఆస్వాదిస్తూ ఉన్నాను. ఇంకా అక్కడైతే ఫీల్డ్స్ అంతా ఉన్నాయి. ఆ ఫీల్డ్స్లో నుండి వెనకాలు ఉన్నాయి కదా కొండలు దూరంగా కొంచెం. సో మొత్తం గ్రీన్గా మొత్తం నేచర్ అంతా చాలా అంటే చాలా బాగుంది. గ్రీనరీ ఫుల్గా ఉంది. ఎందుకంటే రైనీ సీజన్ కదా. ఒకవేళ సమ్మర్ సీజన్ అయితే మాత్రం ఇంత ఉండదు. ఎందుకంటే కన్ఫామ్గా అప్పుడంతా రైన్స్ ఉండవు కాబట్టి మొత్తం ఎండిపోయి ఉంటుంది.
సో ఎంత ఎంజాయ్ చేయాలన్నా ఈ టైంలోనే ఎంజాయ్ చేస్తాము, ఎంత నేచర్ చూడాలన్నా ఈ టైంలో మాత్రమే చూడగలం కదా. సో అందుకే మేమైతే బాగా ఎంజాయ్ చేస్తూ వెళ్ళాం. ఎంజాయ్ అయితే చేసాం, కానీ నడిచి నడిచి కాళ్ళు అయితే బాగా నొప్పి పెట్టేశాయి. ఎందుకు మీరు ఆటోలోనూ అలా వెళ్ళొచ్చు కదా, బస్సులోనూ అనుకుంటుండొచ్చు. బట్ కాకపోతే ఆ ఊర్లో ఆటోస్ లేవు, బస్సెస్ లేవంట. వెళ్తే నడుచుకుంటూ వెళ్తారంట, లేదంటే నార్మల్గా అంటే బైక్స్ అని ఉంటాయి కదా, బైక్స్లో వెళ్తారంట. లాస్ట్కి ఆటోస్ కూడా లేవంట. సో బాగా నడిచాము మంచిగా, చాలా అంటే చాలా నడిచాము. నడచడం ఒక ఎత్తు అయితే ఇంకా వర్షంలో నడవడం ఇంకో ఎత్తు. మొత్తం బురద బురద ఉంది, మొత్తం ఒక పక్క కాళ్ళకైతుంది, లేదంటే చుట్లుతుంది. అయినా కూడా పర్లేదు అన్నట్టు మేము అగ్రికల్చర్ స్టూడెంట్స్ కదా, సో వెళ్ళాలంటే వెళ్ళాలన్నట్టు వెళ్ళాము. తర్వాత ఒక ఫీల్డ్లో అయితే మొత్తం ఫ్లవర్స్, చేమంతి పూలు అంటారు కదా, ఆ చేమంతి పూలు అయితే ఉన్నాయి. సో అవైతే మేము ఆంటీ వాళ్ళ దగ్గరికి వెళ్ళంగానే ఆంటీ వాళ్ళు అక్కడ ఫీల్డ్ వర్క్ చేస్తూ ఉన్నారు. అంటే వంకాయ చెట్లు పక్కన పెట్టారు, ఆ వంకాయ చెట్లలో కలుపు తీస్తూ ఉన్నారు. సో ఆంటీ వాళ్ళు, ఆ ఓనర్స్ ఆంటీ వాళ్ళు ఉన్నారు. సో వాళ్ళైతే ఆంటీ వాళ్ళు మేము కనిపించగానే సరే అమ్మాయిలు కదా అని చెప్పి ఆంటీ వాళ్ళు పూలు తీసుకొచ్చి అయితే ఇచ్చారు. కొన్ని పెట్టుకోండి అమ్మ తల్లో అని చెప్పి. మళ్ళీ మా క్లాస్ అమ్మాయి అయితే అడిగింది, ఇలా కొన్ని పూలు పీకియండి ఆంటీ అంటే, సరే అమ్మ అని చెప్పి కొన్ని పూలు అయితే ఒక కవర్కి మొత్తం ఫుల్గా పీకిచ్చేశారు, ఆ దేవుడు పెట్టడానికి అని చెప్పి. సో తర్వాత అయితే మేమైతే ఇంకా ఇది అయిపోయింది ఫీల్డ్ వర్క్. సో ఇంటికైతే వెళ్ళిపోయాము. ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత ఈ పూలు అయితే ఆ అమ్మాయి కుడుతూ ఉంది. సో నేను వీడియో తీస్తూ ఉన్నాను. ఆ పూలు అయితే చాలా అంటే చాలా బాగా అనిపించాయి. పూలు అంటే ఇష్టం ఎవరికి ఉండదు కదా. సో చాలా అంటే చాలా ముచ్చటగా అనిపించాయి, అందుకనే వీడియో తీశాను నేను. పూలు అయితే ఆ అమ్మాయి కుడుతూ ఉంది, నేనైతే చూస్తూ వీడియో తీస్తూ ఉన్నాను. ఇలా అయితే మా లైఫ్లో ఒక ఎక్స్పీరియన్స్ డే అని చెప్పొచ్చు. సో ఈ వీడియో కానీ నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు ప్రజాపతురు యూట్యూబ్ ఛానల్. బాయ్ గాయ్స్.